కంచిపట్టు చీరల సామ్రాజ్యం తెలుగు ప్రజల షాపింగ్ ప్రపంచం వారాహి సిల్క్స్ కూకట్పల్లిలో ఏప్రిల్ 4న గొప్ప ప్రారంభం. యాక్చువల్లీ జబర్దస్త్ మానేస్తా అన్నప్పుడు కూడా వద్దని చెప్పుంటావు కదా నువ్వు? అంటే వీళ్ళు వేణు అన్న ఈయన తీసుకుని ఒక చిన్న బ్లండర్ మిస్టేక్ అది. నేను చెప్పా, నేను థ్రెట్ చేశాను, ఎందుకు మీరు ఇది చేస్తున్నారు, అవసరమా అని కూడా అడిగా. లేదు దానికి దీనికి సంబంధం లేదని నేను అప్పుడు వాదించా, ఇద్దరికి వాదించా. రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నారేమో అన్నాను. అన్ని వినన్నా మీరు రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నారేమో చూడండి అంటే, లేదు సిరి తెలిసి, ఓకే గో హెడ్. అలా ఏమి అవ్వదు. లిటరలీ వీళ్ళు తీసుకున్న 2 daysకి నేను ఏదైతే చెప్పానో అదే జరిగింది. అదే జరిగింది. ఎవరికైనా మండుతుంది కదన్నా, ఒక దగ్గర మనం విన్నప్పుడు మళ్ళీ దానికి దీనికి సంబంధం లేదు కదా అనుకున్నారు. వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ రైట్ అన్న, కానీ వాళ్ళ పాయింట్ ఆఫ్ కూడా రైటే. ఎవరి పాయింట్ ఆఫ్ లో వాళ్ళు రైట్. ఓకే, దట్స్ ఇట్. అంతే 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 అన్న. వస్తే మనం ప్రాప్తం, రాకపోతే అంతే. అన్ని మనం కరెక్ట్ గా గెస్ చేసి వెళ్ళలేమన్నా. ఇప్పుడు నేను ఎన్నో అనుకుంటున్నా, ఈ వేలో వెళ్తే కరెక్ట్ గా ఉంటది, ఒక్కోసారి అప్ అండ్ డౌన్స్. ఇది కూడా అంతే. పిల్లలు ఏం చేస్తున్నారు ఇప్పుడు? పెద్ద బాబు ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అన్న, అండ్ దెన్ ఎగ్జామ్స్ అయిపోతుంది నెక్స్ట్ సెకండ్ ఇయర్. చిన్న బాబు 2nd class అయిపోయింది ఇప్పుడు. ఓకే, చాలా గ్యాప్. చాలా గ్యాప్ ఉంది. అంటే మనకు అప్పుడు 15 కదన్నా, సో కొంచెం గ్యాప్ తీసుకోండి, సెటిల్డ్ గా ఓకే డన్ అనుకుంటే సెకండ్ బాబు. సో పిల్లలు కూడా ఫ్యామిలీని మిమ్మల్ని అర్థం చేసుకునే టైప్ అని ఇద్దరు కూడా? నాకన్నా వాళ్ళ ఫాదర్ కి ఎక్కువ అటాచ్మెంట్. అంటే నేనేమో దండిస్తూ ఉంటాను, ఆయనేమో అది కాదు ఇది కాదని కొద్దిగా చేస్తుంటాడు. అందుకనే కొంచెం ఫాదర్ అంటే ఎక్కువ అటాచ్మెంట్. ఓకే, సో ఫ్యామిలీకి సంబంధించి కొన్ని ఇమేజెస్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, బ్యూటిఫుల్ మెమరీస్. ఈ షో ఒప్పుకోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి అసలుకి? అప్పటి వరకు బయటికి రాలేదు కదా పెద్దగమ్మ? అవును, యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు రవి చెప్పాడు. రవి, నేను ముందే చెప్పా, రవి నాకు కాంట్రవర్సీ అసలు ఇష్టం ఉండవు అని చెప్పా. అప్పుడు రవి అన్నాడు, లేదు వదినా నన్ను నమ్మండి, మీరు ఇప్పటివరకు ఏ షో చేయలేదు, కానీ లిటరలీ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. నేను చెప్పాను, నేను ఈవెంట్స్ లో బిజీగా ఉంటాను రవి అంటే, వదినా మీరు ఇచ్చిన డేట్స్ లోనే షూట్ పెట్టుకుంటాం. నేను హార్డ్లీ 7 days ఇచ్చానండి, అంతే ఫినిష్ చేస్తారు. 7 days, అది కూడా నాకు ఒక్కొక్కసారి లేట్ అయ్యేది. నేను చెప్పాను రవి లేట్ అవుతుంది రవి అన్నా, పర్లేదు అవుతున్నా నేనే హ్యాండిల్ చేసేస్తాను. బట్ అలా అన్నానికనే అందరికన్నా ముందు నేనే ఉండేదాన్ని సెట్ లో. 1 hour నేనే ఫస్ట్ ఉండేదాన్ని. ఆర్టిస్టులు అందరూ లేట్ గా వచ్చారు, నేను మాత్రం ముందున్నాను. సో ఓకే, అది బాగా అనిపించింది. కానీ బ్యూటిఫుల్. యాక్చువల్లీ మా ఫ్యామిలీని కూడా ఇన్వైట్ చేశారు, ఒక 1 week ఫైట్ చేశారు, రావాలి ఖచ్చితంగా. సో ఫ్యామిలీ కొంచెం దూరం అండి, కెమెరాకి వద్దు అని చెప్పేసి నేను యాక్సెప్ట్ చేయలే ఈ షో. నాకు యాక్చువల్లీ కెమెరా ముందుకి అసలు రానన్నా నేను. ఐ మీన్ ఏంటంటే చాలా మంది లోపల చాలా ఉంటాయి, నువ్వు అవన్నీ తట్టుకోలేవు, పాలిటిక్స్ చాలా ఉంటాయి అని. ఉన్నాయా పాలిటిక్స్? ఆబ్వియస్ గా ఉంటాయి కదన్నా. ఎందుకంటే అందుకే ఈ షో తర్వాత నేను అదే షోలో చెప్పాను, ఫస్ట్ అండ్ లాస్ట్ షో ఇంకా నేను చెయ్యను. నేను చూసా అది. కానీ నిజం చెప్పాలంటే ఆ టైంలోనే మేము ఎక్కువ టైం స్పెండ్ చేసాం ఇద్దరం. అదే నేను అడుగుదాం అనుకున్నాను, బ్యూటిఫుల్ మెమరీస్ మొత్తం మీరు సో ఈ షోలో చాలా షేర్ చేసుకుని ఉంటారు, ఎమోషనల్ అయి ఉంటారు. ఇదే షోలో ఎక్కువ